హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు చింతపండు పులుసన్నము ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీ అండ్ ఈజీ అండి. ఈ పులుసన్నం తయారు చేయడానికి పౌడర్ రెడీ చేసుకుందాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మెంతులండి. ఫ్లేమ్ మాత్రము లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఒక స్పూన్ మెంతులు, అలాగే ఒక స్పూన్ మిరియాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి చల్లారడానికి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ రెడీ చేసుకోవాలండి. చింతపండు పులుసన్నంకి మనము రైస్ తీసుకొని ఉడికిన తర్వాత వాటిని రైస్ అన్నంని ఆరడానికి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పెద్ద దాంట్లోకి అన్నం పొడి పొడిగా రావాలంటే ఇది కొంచెం ఆరాలండి. మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు, మిరియాలు, జీరా పొడి రెడీ అయిపోయిందండి. మంచిగా ఫైన్ పౌడర్ లాగే రావాలి. ఇది కొంచెం పక్కన పెట్టేసుకొని మనం చింతపండుని నానబెట్టుకొని తీసుకోవాలి. నేను 1 కేజీ రైస్కి చేస్తున్నాను కాబట్టి 100 గ్రామ్స్ దాకా చింతపండు అవసరం అవుతుందండి. అదే ఒక 1/2 కేజీకి అయితే 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది. నేను ఇప్పుడు చెప్పే క్వాంటిటీస్ అన్నీ 1 కేజీకి సరిపడా క్వాంటిటీకి సరిపడా మెజర్మెంట్స్ అండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మనకి చింతపండు పులుసుని కొంచెం ఎక్స్ట్రా అవసరం అవుతుందండి. 3 టేబుల్ స్పూన్స్ దాకా అవసరం అవుతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 4 కట్ చేసిన పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతుండగానే పల్లీలు ఉన్నాయి కదండి, అవి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. పల్లీలు ఫ్లేవర్ బాగుంటుందండి. మీకు తిరగమాత కావాలంటే పచ్చెనగపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. 1 స్పూను మినపప్పు వేసానండి. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. మరి ఫుల్గా ఫ్రై అయిపోకూడదండి. ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా 50% ఫ్రై అవుతున్నప్పుడే నేనైతే జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు, కానీ బాగుంటుందండి ఫ్లేవర్ దీంట్లోకి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంటే మనకు సరిపోతుందండి. పూర్తిగా బ్రౌన్ కలర్ లాగా ఏం మారిన అవసరం లేదు. లైట్గా కలర్ చేంజ్ అయితే మనకు సరిపోతుంది. మరి రోస్ట్ అయిపోతాయి, అందుకోసం. ఇవి కొంచెం ఫ్రై అవుతుండగా 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి ఒకసారి కలిపి ఇవి ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలండి. 2 స్పూన్ల ఆవాలతో పాటు 1 స్పూన్ జీరా వేసుకోవాలి. ఆల్రెడీ మనము ఫ్రైకి జీరా తీసుకున్నాము, కానీ తిరగమాతలో కూడా మనము జీరా వాడాలండి. జీరా ఫ్లేవర్ బాగుంటుంది. చింతపండు పులుసన్నము లెమన్ దానికన్నా కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇష్టపడతారు. టెంపుల్లో పెట్టే ప్రసాదం ఉంటుంది కదా, ఆ విధంగా వస్తుంది. కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒక 2 వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము చింతపండుని 100 గ్రామ్స్ చింతపండుని నానబెట్టి వాటర్ లాగా తీసుకున్నాం కదా, అవి దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇవి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. నేనైతే
మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను. బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ చింతపండు పులుసుకి కొంచెం ఎక్కువ అవసరం అవుతుందండి, మామూలు దానికన్నా కూడా కంపేర్ చేస్తే. 2 to 3 స్పూన్స్ అవసరం అవుతుందండి. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. దీంట్లోకి చిన్న బెల్లం బిట్టు ఒక్కరొంత వేయాలండి. మనకి పులుపు ఉంటుంది కదా, అది న్యూట్రల్ అవ్వడం కోసము వేయాలి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. 2 స్పూన్ల పసుపు వేస్తున్నాను. పులుపు మనకి ఎక్కువగా అనిపించకుండా ఉండడం కోసం వేస్తున్నానండి. మీరు కూడా వేయండి, తప్పకుండా బాగుంటుంది. అలాగే ఇంగువ పొడి అండి. ఇంగువ పొడి కూడా వేసి మనము ఫ్రై చేసుకోవాలండి. ఎంతవరకు అంటే మనకి చింతపండు అంతా గుజ్జు గుజ్జుగా అయిపోయి థిక్గా అయిపోయి ఆయిల్ పైకి తేలాలి, చింతపండు గ్రేవీ కిందకి దిగిపోవాలండి. అంతవరకు మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఆయిల్ చూడండి పైకి తేలుతుంది, చింతపండు గ్రేవీ అంతా కిందకి దిగిపోతుంది కదా. ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనము ఆల్రెడీ రైస్ని బాయిల్ చేసుకొని ఆరడానికి గిన్నెలో తీసుకున్నాము. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా, ఆ పౌడర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని కొంచెము పచ్చిదనం పోవాలి అండి. అందుకని ఒక 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి చింతపండు పులుసుకి అవసరమైన ఈ గ్రేవీ రెడీ అయిపోతుంది. మనం దీనికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. 1 వీక్ కూడా ఉంటుంది, ఏం పాడవదు, చాలా బాగుంటుంది. మనము స్టోర్ చేసుకొని 1 వీక్ దాకా వాడుకోవచ్చు. 1 వీక్ కన్నా ఎక్కువ వాడచ్చు, కాకపోతే 1 వీక్ బెస్ట్ టైం అండి. మనము చల్లార్చిన రైస్లోకి చింతపండుది మనము గ్రేవీ ఉంది కదా, అది కలిపేసుకుంటే సాల్ట్ అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చింతపండు పులుసు అన్నం రెడీ అండి. కలిపేసుకున్న తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి దేవాలయాల్లో పెట్టే ప్రసాదం లాంటి ఫ్లేవర్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.